రాజకీయ ఒత్తిళ్లతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ ఇండస్ట్రీని ఏపీకి ఇచ్చిందని ఆరోపించారు ఎంపీ వంశీకృష్ణ. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు ఎంపీ. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని తెలిపారు వంశీకృష్ణ. అన్ని గ్యారంటీస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పినారో 6 గ్యారంటీల్లో మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మంచి ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా 6 గ్యారంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి విజన్ ఏదైతే ఉండేనో, ఫ్రీ బస్సు ట్రావెల్, ఉచిత బస్సు ట్రావెల్ దాదాపు 8,500 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. అతి కష్టంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు తెలుసు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో కూడా అప్పుడు రైతుల కోసం మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని చేసింది. ఇప్పుడు కూడా దాదాపు 20,000 కోట్ల పైగా దానికి కేటాయించి రైతులకు అండగా ఉందామని చెప్పి రేవంత్ రెడ్డి గారి గ్యారంటీ ప్రకారం అది చేయడం జరిగింది. లాస్ట్ 2 సంవత్సరాల్లో ప్రజాపాలనలో ఏమి అభివృద్ధి పనులు చేస్తున్నామో, ఏమి మాట ఇచ్చినామో, ఆ మాట ప్రకారం ఎట్లా పనులు జరుగుతున్నాయో అది చెప్పడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే పెన్షన్ గురించి. చాలామంది నన్ను కలిసినప్పుడు కూడా పెన్షన్ గురించి మీరు ఇమ్మీడియట్గా సీఎం దృష్టికి తీసుకుపోవాలని అది కూడా చెప్పినారు. అది కూడా తొందరలోనే పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా దానికి మంచి రిలీఫ్ వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము, చేస్తాము. మన్రేగా స్కీమ్ ఏదైతే ఉండేనో దాంట్లో మీకు మినిమం 100 రోజులు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. దానికి 200 రూపీస్ పర్ డే, 200 రూపాయలు పర్ డే చెప్పున అప్పుడు మేము క్యాంపెయినింగ్ చేసినప్పుడు కూడా చెప్పినాము. ఈ 200 మేము 400 కూడా చేస్తాం అని చెప్పి, ప్రయత్నిస్తామని చెప్పి, రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ అతి క్రూరంగా ఆ స్కీమ్ని నాశనం చేసేసిండ్రు. కేవలము బీజేపీ పార్టీ అదానీ అంబానీల కోసం పనిచేస్తుంది, కానీ రూరల్ ఇండియా, మన రూరల్ ఇండియాలో ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తలేదు. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ తీసుకురావాలని చెప్పి వారికి క్వశ్చన్ అడిగిన హౌస్లో మళ్ళీ ఇమీడియట్లీ వారు కూడా స్పందించినారు. నాకు ఏమి రిక్వెస్ట్ లెటర్ పెట్టండి అంటే రిక్వెస్ట్ లెటర్ కూడా ఇమీడియట్గా పెట్టినాము. ఎందుకంటే మనకు తెలంగాణకు వచ్చే సెమీకండక్టర్ ఫ్యాక్టరీ లాస్ట్ మినిట్ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేసినారు. కేవలము పాలిటిక్స్, టీడీపీ పార్టీని హ్యాపీ చేయాలని చెప్పి, వాళ్ళ అలయన్స్ పార్టీ మెంబర్స్ని హ్యాపీ చేయాలని చెప్పి లాస్ట్ మినిట్ తెలంగాణకు వచ్చే ఫ్యాక్టరీని వారు దాదాపు 900 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసినారు. ఈ పెద్దపల్లి ప్రాంతానికి దాదాపు 4,500 కోట్ల రూపాయల శాంక్షన్స్ సెంటర్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది.